గారు క్షేత్ర దోషాలు అని ఎన్నో మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా నీచ క్షేత్ర దోషం అంటే ఏంటంటారు? సాయిరామ్. అమ్మ, ఏదైనా మన గృహము కట్టుకునేటప్పుడు తెలుసో తెలియకో, ఎందుకంటే మనం ప్లాట్ మన కర్మానుసారం కొనుక్కుంటాం, కానీ కొంతమందికి నీచ క్షేత్రాలు అంటే భూమి అంటే దోషపూరితమైన భూములు కొనేస్తాము. ఉదాహరణకు ఆగ్నేయ పోటు కావచ్చు, దక్షిణ నైరుతి పోటు కావచ్చు, పశ్చిమ నైరుతి పోటు కానీ, పశ్చిమ వీధి పోట్లు, ఉత్తర వాయువ్య వీధి పోట్లు, తూర్పు ఆగ్నేయ వీధి పోటు, దక్షిణ వీధి పోటు, ఉత్తర మధ్యమ వీధి పోటు, అలాగే తూర్పు మధ్యమ, ఇలా మనకేంటంటే కొన్ని చెడు వీధి పోట్లు ఉన్న స్థలాలు. క్షేత్రాలు అంటే క్షేత్రము అంటే ఒక భూమి అన్నమాట. ఇలాంటి భూములు కొన్నప్పుడు ఏంటంటే అవన్నీ నీచమైన దోషాన్ని కలుగజేస్తాయి. అందుకే శాస్త్రం ఏమంటుందంటే ప్రకృతికి అనుకూలంగా మాత్రం మన గృహ నిర్మాణం జరగాలి, వ్యతిరేకంగా మనం జరగకూడదు. ఒక వీధి పోటుకి ఎదురుగా మనం నిర్మాణం అనేది జరగకూడదమ్మా. అలాగే ఇక్కడ నీచ క్షేత్రాలు మనం చూస్తేనమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక స్థలం కొంటాడు, అందులో నివాసం ఉండి ప్రమాదాలు, ఆర్థిక వ్యవస్థ పాడై ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో అకాల మరణాలు జరిగి అక్కడి నుంచి ఆ స్థలాన్ని రూపాయి అటు ఇటు అమ్మేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదంతా ఒక నీచ క్షేత్రం కిందకి వస్తుందన్నమాట. ఇలాంటి స్థలాలు తీసుకొని మనం ఏం చేస్తామంటే గృహ నిర్మాణాలు చేసుకొని ఆ తర్వాత ఇంట్లో వచ్చి ఇవన్నీ మనం అనుభవిస్తాం. చిన్న దోషాలు లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అలా కాకుండా మనం ఒక గృహ నిర్మాణం జరిగిన తర్వాత మనకు తెలిసిపోతుందమ్మా, ఇది మంచి క్షేత్రమా నీచ క్షేత్రమా. గృహ నిర్మాణం జరిగిన తర్వాత ఒక శుభకార్యం, ఒక మ్యారేజ్ జరగడం శుభము, అలాగే ఒక పొలం కొన్నాము ఒక శుభము, సంతానం కలిగింది శుభము, మంచి వాహనాలు కొనుక్కున్నాము శుభము. అంటే ఇవన్నీ మనకు ఒక శుభాలు అంటే ఇస్తున్నట్టు కదా. మా పొలం కొనడం కానీ, ప్లాట్లు కొనడం కానీ, మంచి వాహనం అంటే యోగం, వాహన యోగం కొనడము. అలా కాకుండా ఇంట్లో పెద్ద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు, భయంకరమైన అనారోగ్య, ఈ రోజుల్లో చిన్న సాధారణమైన అనారోగ్య సమస్యలను మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, పరిగణలో తీసుకోవాలమ్మా. పెద్ద కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కంపల్సరీ మనం తీసుకోవాలి. ఏ ఆర్గాన్ కూడా ఇబ్బంది పడి పెద్ద సర్జరీస్ అయ్యి పెద్ద ఇబ్బందులు వస్తున్నాయంటే అక్కడ నీచమైన దోషాలు మనకు ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఆ క్షేత్రం నీచమైన క్షేత్రము, దోషపూరితమైన క్షేత్రం కిందకే తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది, మనం కొనుక్కున్నాము. వాస్తవానికి ఒక శ్మశానానికి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు, అంటే అశుభ కార్యం కావచ్చు, ఏదైనా ఒక కార్యం తీసుకువెళ్తున్నప్పుడు ఆ స్థలంలో దింపుడు పని చేస్తుంటారు, అంటే మళ్ళీ తీసుకువెళ్తుంటాం. ఇలాంటి స్థలాలు కూడా అనుకూలమైనవి కావు అన్నమాట. అలాంటి స్థలాలు కూడా అనుకూలమైనవి కావు. అందుకేనమ్మా ఏదైనా ఒక స్థలం కొనుక్కునేటప్పుడు తప్పనిసరిగా వాస్తు నిపుణులను చూపించుకొని కొంత చరిత్రని తెలుసుకోవాలి. హిస్టరీ అమ్మ. అంటే ఇప్పుడు మనకు అవుట్స్కట్లో అన్ని ప్లాట్లు దొరుకుతున్నాయి, సిటీ మనకు సెంట్రల్లో లేవు అనమాట. సెంటర్లో ప్లాట్స్ లేవు కాబట్టి, భూములు మనం కొనలేము కాబట్టి బయట అవుట్స్కట్ కొనుక్కునేటప్పుడు కంపల్సరీ చరిత్రని తెలుసుకోవాలి. ఇప్పుడు మేమున్నాను, ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు ఈ స్థలం ఎవరిది, ఏంటిది, ఎక్కడి నుంచి మీకు వచ్చింది, ఇదివరకు ఏముండేది, అంటే దీంట్లో పాడి పంట, అంతే కదా, ఇవన్నీ కొంత చరిత్ర. అదేవిధంగా అక్కడ ప్రకృతి వైపర్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రకృతి పరంగా మనకు ఉత్తరంలో పెద్ద కొండలు ఉండడము, తూర్పులో పెద్ద కొండలు ఉండడము, దక్షిణము నైరుతి బాగా పల్లం ఉండడము, ఇవన్నీ కూడా నీచమైన దోషములు కిందికి వస్తాయి అన్నమాట. అందుకేనమ్మా ఎలా ఉంటుందంటే ఇలాంటి భయంకరమైన దోషములతో మనం నీచమైన స్థలాలు కొనుక్కొని ఇల్లు కొట్టుకొని కుటుంబాన్ని, పిల్లల్ని, వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడం కంటే ముందే చూసుకుంటే మంచిది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు కట్టుకున్నాము, మనకు అయిపోయినది, ఆల్రెడీ ఇంట్లో వచ్చి మనం కష్ట నష్టాలు ఇబ్బంది పడుతున్నాము. అప్పుడు మనం ఏంటంటేనే అమ్మ తప్పనిసరిగా వాస్తు చూయించాలి. ఒకవేళ అది నీచమైన క్షేత్రం ఉంటే మాత్రం అష్టదిగ్బంధనతో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నీచమైన క్షేత్రం మీద ఏంటంటే భయంకరమైన శత్రువులు కూడా మనకు దాడి చేస్తుంటారు. శత్రువు పీడ ఉంటుంది, నరపీడ ఉంటుంది, నరఘోషం ఉంటుంది. కొన్ని స్థలాల్లో స్థల ప్రయోగాలు
జరపబడి ఉంటాయి. అంటే ఖాళీ ప్లాట్లు ఉన్నప్పుడు రకరకాలుగా కొన్ని స్థలాల మీద విష ప్రయోగాలు, క్రిమి కీటక సర్ప విష ఇలాంటి, అంటే సర్పాలను హింసించడము, అంటే ఇలాంటి జంతు వధలు చేయడము, ఇలాంటి భయంకరమైన కొన్ని స్థలాలు, ఇవన్నీ మన కంటికి కనపడవు కదమ్మా. అలాంటి స్థలాలు కొన్ని ఇండ్లు కొన్ని మనం నిర్మాణం గావించుకొని జీవితాంతం మనం బాధపడుతూ ఉంటాం. అందుకని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నానంటాను. ఎందుకంటే ఎంత భయంకరమైన నీచమైన దోషములు ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసి పడేస్తాను అష్ట దిగ్బంధనతో. వాస్తవానికమ్మా ఈరోజు మనకు